రేవంత్ రెడ్డి చెప్పింది నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ప్రతి గుడి కాడ దేవుని గుడి కాడ ప్రతి గుడి కాడ ప్రమాణం చేసి నేను 2 లక్షల రుణమాఫీ చేసేసినానని చెప్పి ఒట్లు తిని ఇప్పటి వరకు దేవుళ్ళనే మోసం చేస్తుండు రేవంత్ రెడ్డి. ప్రజలను మోసం చేయడా? నేను రుణమాఫీ చేసేసిన హరీష్ రావును నువ్వు రాజీనామా చేయి అని చెప్పి మాట్లాడతాడు. దేవుళ్ళ మీదనే ఒట్టు పెట్టి దేవుళ్ళనే మోసం చేస్తుండు. జనాలు ఎంత ఆయనకు జనాలను మోసం చేయడం ఎంత? ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ బ్రాండు ఈ 10 సంవత్సరాలలో ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండే తెలంగాణ. ఈయన వచ్చిన 15 నెలలకే మొత్తం హైడ్రా అని చెప్పేసి అంత పేదవాళ్ళ ఇళ్ళు కూలగొట్టి అంతా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళని ఖతం చేసేసిండు. ఇవాళ హైదరాబాద్ బ్రాండు టోటల్ డ్యామేజ్ చేసేసిండు ఈ 15 నెలల్లో. మళ్ళా ఆ ఇమేజ్ రావాలంటే ఇంకా 20 సంవత్సరాలు కావాలి. అన్నీ బోగస్ మాటలే, అన్నీ మాయమాటలు చెప్పి ఓట్లు వేపించుకొని పాపం ఆడపిల్లలకు స్కూటీ అని, ఆడవాళ్ళకు 2500 నెలకని చెప్పేసి, అత్త మామలకు ముసలోళ్ళకు 4000 పింఛన్ అని ఈ రకంగా ప్రజలను మోసం చేసి అందరినీ ఈరోజు తెలంగాణలో ప్రతి వర్గానికి అడిగినా టోటల్గా క్లోజ్ చేసేసిండు ఈ రేవంత్ రెడ్డి. ఒక్కటే మాట, దేవుళ్ళ మీద ఒట్టేసి దేవుళ్ళనే మోసం చేస్తుండు. ఇది ప్రజలను మోసం చేయడానికి ఆయనకి ఎంత ఇది కాదు. ఆయన మాయమాటలు విని ప్రజలందరము ఓట్లేసి ఆయన గెలిపిస్తే ఆ ప్రజల్ని నిండా ముంచి ఈరోజు కథం పెట్టిండు రేవంత్ రెడ్డి. ఎట్లుంది నిజం చెప్పు, అసలు ఎట్లుంది పాలన రేవంత్ రెడ్డి? ఏమనుకుంటారు జనాలు? ఈ రేవంత్ రెడ్డి పాలన ఈ ఏడాదా నేను వచ్చి 10 ఏళ్ళు వెళ్ళిన ఏమేం చేసారు? ఈ ఏడాది ఎంబడి పోతే నేను ఏమేం చేతు? అరే నేను కూడా చేస్తా, నేను చేయనా? నేను నా మాట నిన్నుండ్రి, నేను కూడా చేస్తా. నేను కూడా అమ్మాయి కుట్టినా, నేను మంచి తెలుగులోని, నేను మంచి నీతిమంతుడని, నేను కూడా మంచి ప్రజలలో తిరిగినోని, చిన్నప్పటి సంది ఎదిగినా, ఆడ చదువుకున్నా ఈడ చదువుకున్నా, నేను పేదోని, మీ పేదలకు మంచిగా చేస్తానే వచ్చినా అని మాటలు అయితే మంచిగా చెప్తుండ ఆయన. ఇక మరి ఆ టైం ఇక చేతలు అయితే లేవు. ఇంకా మరి ఏమైతావు రేపు కానీ ఇంకా మరి మా జరసేపు పొగడాలి కదా. మాది కాయనే కలకుర్తి పక్కన ఉంటుంది. ఇప్పటికైతే మాకేం లేదు. ఆయన ఒక ఆడోళ్ళకి మాత్రం బస్సు చేసిండు, దాన్నే మోగిస్తున్నాడు. వచ్చిన కల్లా అదే చెప్తుంటాడు, అదే మోగిస్తున్నాడు. 6 గ్యారెంటీల పరిస్థితి ఇచ్చినాడు లెక్క. అరే తిన్నాక తిన్నామంటారు, తినందట లెక్క. చెప్పుకుంటే పోతున్నారు, ఇంటికి కూడా వస్తున్నారు. ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇక 4 ఏళ్ళ లోపల చేస్తాడేమో అని ఆశతో ఉండరు. ఇవన్నీ అట్లా ఉండరు. సర్పంచ్ ఎలక్షన్ వస్తే ఆయన మంచిలే వస్తారు, చక్కగా ఆయన మంచిలే వస్తారు, ఫికర్ లేకుండా వస్తారు.